హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందనేది అయితే చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? అయితే ఏపీ టెట్ 2024కి అప్లై చేసుకోవడానికి మనం మొదటిగా ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ ఏ విధంగా నేమ్ ఉందో అలాగే మీరు మెన్షన్ చేయాలి కాబట్టి. అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ నెంబర్ ఒకటి ఉండాలి. ఓకేనా? దాని తర్వాత మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి విత్ సిగ్నేచర్ అనమాట. అది 50 KB మించకుండా ఉండాలి. ఓకే, ఇవి ఉంటే సరిపోతుంది. అయితే మీరు అప్లోడ్ చేయవలసింది మాత్రం ఒక ఫోటో మాత్రమే. ఇంకెటువంటివి ఏమి కూడా మీరు అప్లోడ్ చేయడానికి అవకాశం లేదు. ఒక ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంక ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఆధార్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ నెంబరు. ఒకవేళ ఎవరైనా టెట్ క్వాలిఫై అయిన ఉంటే ఇదివరకు ఆ టెట్ క్వాలిఫై అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ కూడా మీతో పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫోటో కావాలి కాబట్టి ఫోటో 40 KBస్కి మించకూడదు కాబట్టి 50 KBస్కి మించకూడదని మనకైతే మెన్షన్ చేశాడు. మీకు అది చూపిస్తాను. 50 KBస్కి మించకుండా మనం ఎడిట్ చేసుకోవాలంటే ఏ విధంగా అనేది మీకు ఈ విధంగా ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే కనుక సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే టైం అనేది అయిపోతుంటుంది. టైంని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కానీ మనకు కన్వీనియంట్ ఉండదు. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫోటో రీసైజ్ ఎడిటింగ్ మనకి ఎట్లా అంటే స్టెప్ 1లో నేను ఏ విధంగా అయితే మీకు బాక్సులు గీసానో ఆ విధంగా ఒక వైట్ పేపర్ మీద బాక్స్ గీసి పెట్టుకోండి. ఓకే, ఒక బాక్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఓకే, స్టెప్ 2లో ఏం చేస్తారంటే అది బాక్స్లో మీ యొక్క ఫోటోని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి. కింద బాక్స్లో మీ యొక్క సిగ్నేచర్ పెట్టండి. బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రం సిగ్నేచర్ పెట్టాలి, మర్చిపోకండి. ఓకే, ఈ యొక్క మీ ఫోటోని, సిగ్నేచర్ని ఈ విధంగా మీ స్టెప్ 3లో చూపిస్తున్నటువంటి విధంగా మీరైతే ఫోటో తీసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా ఫోటో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళాలి. గూగుల్లో ఏం చేయాలంటే కనుక KB రెడ్యూసర్ JPG అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, నేను యారో మార్క్ పెట్టాను. P7 ఇమేజ్ టూల్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి మీరు ఇలా క్లిక్ చేసినా పర్లేదు. లేదు మాకు అదంతా కష్టంగా ఉందంటే కనుక నేను డైరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. ఓకేనా? చూడండి, image.p7.org reduce image size.in KB అని ఉంది. ఇది ఇచ్చేస్తాను. ఈ లింక్ని క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈ యొక్క వెబ్సైట్కి వచ్చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ లింక్ని క్లిక్ చేయగానే మీకు మొదట స్టెప్ 1 ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ స్టెప్ 1లో మీకు ఏముంది, సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది. ఈ సెలెక్ట్ ఇమేజ్ అనే దాన్ని ఇందాక మనం ఫోటో తీసి పెట్టుకున్నాం చూడండి, ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే స్టెప్ 2లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు ఇక్కడ KB ఎంత ఉంది, 100 KB ఉంది. దీన్ని మనం కాస్త 45 KB పెట్టుకుందాం. 50 KB మించకూడదు అన్నాడు కాబట్టి ఎందుకైనా బెటర్ ఒక 45 KB ఇస్తున్నాను నేను. ఇక్కడ మీరు ఇలా టైప్ చేసినా పర్లేదు, ఇలా బటన్ క్లిక్ చేసినా మీకు తగ్గుతుంది అనమాట. నేను 45 KB ఇచ్చాను. ఇచ్చి రెడ్యూస్ సైజ్ అని ఇక్కడ చూడండి, రెడ్యూస్ సైజ్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టెప్ 4లో ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా వస్తుంది. మనకి డౌన్లోడ్ అని చూపిస్తుంది. 41 KB వచ్చింది ఫైనల్గా, మనకి సరిపోద్ది. సో డౌన్లోడ్ అనేది మనం క్లిక్ చేసుకుంటే మన యొక్క మొబైల్ ఇది డౌన్లోడ్ అయిపోతుంది. చక్కగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం టెట్ను అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దానికి టెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మీరు APTET.APCFSS.in అనేది క్లిక్ చేసినా పర్వాలేదు. ఇది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది క్లిక్ చేసుకుంటే నేరుగా వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్కి, టెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్కి. లేదా మీరు గూగుల్కి వెళ్ళి ఇక్కడ APTET అనేది క్లిక్ చేసినా సరిపోతుంది. ఓకేనా? అప్పుడు మనకు ఫస్ట్లోనే వస్తుంది కాబట్టి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది APTET అనేది. సో APTET అనేది ఈ విధంగా వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ చూడండి APTET February 2024. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా క్లారిటీగా అన్నీ కనిపిస్తాయి. మీకు సిలబస్ అని క్లిక్ ఇయర్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది, స్కెడ్యూల్ ఉంటుంది. ఓకే, పేమెంటు, ప్రింట్ ఫామ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, స్టెప్ 1లో పేమెంట్ చేసుకోవాలి, స్టెప్ 2లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ పేమెంట్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాలంటే మనకి స్టెప్ 1 క్లిక్ చేసుకోవాలి. సో స్టెప్ 1 మనం పేమెంట్ చేయాలి కాబట్టి స్టెప్ 1 పేమెంట్. ఓకేనా? పేమెంట్ మీద క్లిక్ చేస్తాను. ఇది పేమెంట్ మీకు కనిపిస్తుందా చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. క్లిక్ హియర్ టు పేమెంట్. ఓకేనా? ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా పేమెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
మీరు దరఖాస్తు చేయదలసిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి. ఓకేనా? మీరు ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళు అయితే కనుక 2 ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళకి. ఎస్ఏ సీనియర్ అసిస్టెంట్లోని మీరు అప్లై స్కూల్ అసిస్టెంట్లోని మీరు అప్లై చేసుకోవచ్చు, ఎస్జిటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 2 కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోండి అని వాడు ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ క్లోజ్ చేసుకుని మీరు వస్తే కనుక ఈ విధంగా మీకు అయితే పేమెంట్ ఫామ్ అయితే ఉంటుంది. ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 పేమెంట్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, మీరు క్యాండిడేట్ నేమ్ అని చూసారా, ఈ క్యాండిడేట్ నేమ్లో మీకు జూమ్ చేస్తున్నాను. క్యాండిడేట్ నేమ్లో మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్ లిస్టులు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నేమ్ ఇచ్చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే విధంగా ఇవ్వాలి. అలాగే క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ని మెన్షన్ చేయండి. రెండోసారి కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారే కాదా అని అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు అయితే కనుక ఎస్ పెట్టండి. ఓకే, ఇక్కడ చూస్ పేపర్స్, మీరు ఏ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. ఓకే, డిఈడి వాళ్ళు అయితే కనుక పేపర్ 1, 1Bలో ఉంటాయి. ఇక బీఈడి వాళ్ళు అయితే కనుక పేపర్ 1A ఆప్షన్ ఉంది, పేపర్ 2A కూడా ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? సో నేనైతే పేపర్ 1A పేపర్ 2A ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్కి అయితే ఒకరికైతే చేస్తున్నాను. అయితే కొన్ని సెక్యూరిటీ పర్పస్ రీజన్స్తో మీకు అయితే ఆ డీటెయిల్స్ అయితే నేను హైడ్ చేస్తానన్నమాట. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ZFDWL2 అనేది ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ప్రీవ్యూ ఫామ్ అనేది క్లిక్ చేయండి. ప్రీవ్యూ ఫామ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఫామ్ అనేది. ఓకేనా? మొత్తం అంతా మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, మీ యొక్క అమౌంట్ ఎంత అవుతుంది అనేది మొత్తం అన్నీ కూడా మీరు అప్లై చేసుకున్న పేపర్ 1A 2A అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఒకవేళ మీరు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే కనుక జాగ్రత్తగా మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ కొట్టి ఎడిట్ చేసుకోండి. ఒకసారి పేమెంట్ చేస్తే మనకి ఎడిట్ చేయడానికి అవ్వదు. అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంది అంటే కనుక వెంటనే మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా పేమెంట్ గేట్వే పేజ్ మాత్రం ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వే పేజ్లో మీరు కార్డ్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అవైలబుల్ ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. యూపీఐ అయితే కనుక యూపీఐ నుంచి కూడా మీ యొక్క యూపీఐ నెంబర్ ఇచ్చేసి చేసుకోవాలి. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తున్నాను కాబట్టి క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, పే నౌ అనేసి క్లిక్ చేస్తాను. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు అంటే కనుక మీకు ఈ విధంగా ఒక పేజ్ వస్తుంది. ఇందులో ఏముంటుంది, యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది. క్యాండిడేట్ ఐడి వస్తుంది, ఈ యొక్క క్యాండిడేట్ ఐడి వస్తుంది. అలాగే క్యాండిడేట్ రిఫరెన్స్, పేమెంట్ అయినటువంటి రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను హైడ్ చేశాను క్యాండిడేట్ ఐడి. ఓకే, యూజర్ ఐడి కానీ క్యాండిడేట్ ఐడి కానీ ఇదే అనమాట. ఈ విధంగా వస్తుంది. దీంతో పాటు మనం స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్కి లాగిన్ అవ్వాలంటే కనుక క్యాండిడేట్ ఐడి ఉండాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి వచ్చింది. ఇక్కడి నుంచే మనం బ్యాక్ వెళ్ళకుండా అప్లికేషన్ స్టెప్ 2కి వెళ్ళిపోవచ్చు. స్టెప్ 2 మనం ఏమనుకున్నాం, అప్లికేషన్ ఫామ్ అనుకున్నాం కదా, ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి స్టెప్ 2కి మనం బ్యాక్ వెళ్ళకుండా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లిక్ హియర్ ఫిల్ అప్లికేషన్. దీన్ని క్లిక్ చేస్తే మనం నేరుగా అప్లికేషన్ పేజ్కి వెళ్ళిపోవచ్చు. అది చూపిస్తాను. స్టెప్ 2 వచ్చేసింది. స్టెప్ 2లో అప్లికేషన్ ఫామ్. ఓకేనా? అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ చేయగానే సక్సెస్ అయిన తర్వాత మీకు ఇలా పేజ్ వస్తుంది. ఇలా పేజ్ వచ్చేటప్పుడు ఇక్కడే ఉంటుంది మీకు. చూడండి, నేను హైడ్ చేసి ఇక్కడ పెట్టాను, హైలైట్ చేశాను. క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేస్తారు. ఈ విధంగా వస్తుంది పేజ్. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 మీకు ఇక్కడ వస్తుంది టెట్ అప్లికేషన్ అనేది. ఇక్కడ ఏం చూసుకోవాలి, క్యాండిడేట్ ఐడి ఇచ్చేయండి. ఫస్ట్ క్యాండిడేట్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ కొడితే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు లాగిన్ పేజ్ అనమాట. మీరు లాగిన్ అవగానే మీ డీటెయిల్స్తో మీ యొక్క ప్రొఫైల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ మీ యొక్క నేమ్ వస్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేసినటువంటి క్యాండిడేట్ ఐడి ఏదైతుందో ఆ క్యాండిడేట్ ఐడి వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీస్ అని ఉన్నాయి కదా, ఈ క్యాండిడేట్ సర్వీస్కి వచ్చి కొడితే కనుక అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి, టెట్ అప్లికేషన్ అని చూసారా, ఈ యొక్క టెట్ అప్లికేషన్ అనేది చూడండి లెఫ్ట్లో కనిపిస్తుంది మీకు. టెట్ అప్లికేషన్ ఫామ్ అనేది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది, గ్రీన్ కలర్లో ఒక బాక్స్ వచ్చింది మనకి. ప్లీజ్ ఫిల్ ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. ఓకేనా? సో పైన మీ నేమ్ కూడా వస్తుంది, మీ కస్టమర్ ఐడి కూడా వస్తుంది. చూసుకోండి. ఓకేనా?
ఇక్కడ సెషన్ టైం రన్ అవుతూ ఉంటుంది. చూడండి 19 నిమిషాలు 55 సెకండ్లు అయ్యింది. ఇది టైంఅవుట్ అయిపోతే కనుక మీకు చూపిస్తుంది, ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మీకు టైంఅవుట్ అయిపోయింది, క్లోజ్ అయిపోతారా, ఇంకా టైం ఎక్స్టెండ్ చేసుకుంటారా అని 1 నిమిషం ఉండగానే మీకు చెప్తుంది. అప్పుడు మీరు ఎక్స్టెండ్ టైం అని కొట్టుకోండి, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎక్స్టెండ్ టైం మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేద్దాం మనం. సో ఈ విధంగా అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్, మీరు అంతా నోటిఫికేషన్ చదువుకున్నారా అని అడుగుతుంది. మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, మీరు ఈ యొక్క అపీరింగ్ ప్రొఫెషనల్ కోర్సులో ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే కనుక మీరు సెకండ్ ఇయర్ అయితే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకే, తర్వాత హ్యావ్ యూ ఎపీర్ టెట్ కమ్ టీఆర్టీ, మీరు టెట్ కమ్ టీఆర్టీ రాసారు ఇదివరకు అని అడుగుతుంది. రాసిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అలాగే ఇదివరకు టెట్ ఎగ్జామ్ కూడా రాస్తారండి. ఇక్కడ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏంటి కనుక క్వాలిఫై అయిన వాళ్ళు ఎస్ అని పెట్టండి, క్వాలిఫై అవ్వలేని వాళ్ళు నో అని పెట్టండి, సరిపోదు. ఎందుకంటే ఒకవేళ మీరు రాసినా కానీ ఏం క్వాలిఫై అవ్వలేనప్పుడు యూజ్ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం అవసరం లేదనమాట. నో అని పెట్టండి క్వాలిఫై కాకపోతే. ఇదివరకు మీరు టెట్ రాసి క్వాలిఫై అయితే కనుక ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఏ సంవత్సరంలో రాస్తారు ఏ టెట్, ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క నేమ్, ఫస్ట్లో మీ యొక్క నేమ్ ఇచ్చేయాలి అప్లికేషన్ డీటెయిల్స్లో. ఓకేనా, చూడండి కొంచెం జూమ్ చేస్తాను మీకు ఏమైనా కనిపించకపోతే. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫస్ట్ మీ నేము, ఎస్ఎస్సి మార్క్ టెస్ట్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా మీ నేమ్ ఇవ్వాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము. ఓకే, ఇవన్నీ కూడా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వాలి. మీ యొక్క కమ్యూనిటీ, ఓకేనా, మీ యొక్క కమ్యూనిటీ బీసీడీ అయితే బీసీడీ, బీసీఏ అయితే బీసీఏ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్. ఓకేనా, మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో. ఓకే, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఇక్కడ అమౌంట్ పేడ్ వచ్చేసి 1500 అనమాట. మనకి ఇక్కడ 2 పేపర్లు అప్లై చేస్తున్నాం, ఒక్కొక్క పేపర్ వచ్చేసి 750 రూపాయలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో చాలా హై అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళైతే. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ మన పేపర్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 1A వచ్చేసి ఎస్జిటి క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం తెలుగులో కావాలా, ఉర్దూనా, కన్నడ ఇవి ఉంటాయి. మనకి తెలుగు వాళ్ళు కన్వీనియంట్ ఉన్న వాళ్ళకి తెలుగు పెట్టుకుంటారు, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది పెట్టుకుంటారు. ఇక్కడ నేనైతే కనుక తెలుగు ఇచ్చాను, ఇక్కడ కూడా తెలుగు క్లిక్ చేయడం జరిగింది. ఓకేనా, సో పేపర్ 2A కూడా తెలుగు, పేపర్ 1A కూడా తెలుగు. నెక్స్ట్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పేపర్ 1Aకి అయితే కనుక ఖచ్చితంగా డిఎడ్ వాళ్ళు అయి ఉండాలి. తర్వాత చూసుకుని మీకు తెలిసిందే. అయితే ఇది బీఈడి వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి బీఈడి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అయితే కనుక ఈ యొక్క 50% మార్క్స్ ఉన్న వాళ్ళకి అయితే కనుక మనకి ఎవరైతే దీంట్లో డిఎడ్లో వీళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క బ్యాచిలర్స్ బీఈడి వాళ్ళు కూడా అర్హులు కాబట్టి అర్హులు అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను బీఈడి వాళ్ళకి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇది అప్లై నేను టిక్ పెట్టుకున్నాను. పేపర్ 2A కూడా సేమ్ అంతే. ఇక్కడ వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, 50% గ్రాడ్యుయేషన్తో మనకి ఏంటి బీఈడి చేసి ఉండాలి. సో నేను టిక్ పెట్టేశాను. సో నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క డిస్టిక్, మండల్, డోర్ నెంబరు, స్ట్రీట్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు. అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేదంటే నో. ఓకే, సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒకటి చూడండి, మీ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మీరు మహాశివరాత్రి రోజు మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి అవుతారా అని అడుగుతుంది. మీకు పాసిబుల్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నాకు పాసిబుల్ కాదు కాబట్టి నేను నో పెట్టాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్. మీకు విశాఖపట్నం అయితే విశాఖపట్నం, ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను విశాఖపట్నం, సెకండ్ ఈస్ట్ గోదావరి, థర్డ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు పెట్టండి. ఆల్మోస్ట్ మనం పెట్టిన ఫస్ట్ చాయిస్ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే ఖచ్చితంగా ఈ యొక్క 6 ఆప్షన్స్ పెట్టాలి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, యాడ్ మోర్, అలాగే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ నోట్ చూసుకోండి, అట్లీస్ట్ 6 ఎగ్జామ్ సెంటర్స్ ఎంటర్ ఈజ్ మ్యాండేటరీ అని ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఫోటో అప్లోడ్. ఈ ఫోటో అప్లోడ్ గురించి మనం మొదట్లో మీకు చెప్పాను ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్, అలాగే ఇక్కడ ఫోటో హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్.
సో ఇది మీకు నార్మల్గా మీ యొక్క పేపర్ మీద ఎట్లా మెజర్మెంట్స్ కాకుండా నార్మల్ అంచనాగా పేపర్ మీద ఒక డ్రా చేసేసి ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసి ఇంకొక పైన ఫోటో పెట్టుకుని మీ పాస్పోర్ట్ కింద సిగ్నేచర్ పెట్టేసి బ్లాక్ ఇంక్ పెన్తో ఒక ఫోటో తీసేసుకొని నేను చెప్పినటువంటి వెబ్సైట్కి వెళ్ళి దాని సైజు తగ్గించేసుకొని మీరు షూస్ పైన ఉంటుంది కదా, ఈ షూస్ ఫైల్లో అప్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇందాక చెప్పినట్టు ప్రాసెస్లో ఫోటో డౌన్లోడ్ చేసి పెట్టున్నారు కదా, అది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ది అబౌట్ డిక్లరేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రీవ్యూ ఫామ్, మీరు ప్రీవ్యూ క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఇప్పుడు దాకా అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతాయి అనమాట. అది కరెక్టా కాదా, మీకు ఎగ్జాక్ట్గా ఇచ్చారా లేదనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ప్రివ్యూ బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో మీ నేమ్ కరెక్ట్గా ఉందా, మీ మేల్ మీ జెండర్ కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, మదర్ నేము, ఫాదర్ నేము, కమ్యూనిటీ, మీరు పే చేసినటువంటి అమౌంట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పేపర్ 1A మీరు ఇచ్చింది కరెక్టా, పేపర్ 2A మీరు పెట్టింది కరెక్టా కదా. ఓకే. అలాగే మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ మీరు పెట్టినటువంటి క్వాలిఫికేషన్ కరెక్టా కదా, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ కరెక్టా కదా. ఓకే. మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వా కదా, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు. ఓకే. ఇవన్నీ కరెక్ట్ అయితే కనుక సబ్మిట్ ఫామ్ క్లిక్ చేయండి. లేదు ఇది ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏవైతే మిస్టేక్ చేస్తారో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. చూసుకోండి, ఇదే మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదో కూడా మనకు తెలియదు. ఓకేనా. ఇదంతా కూడా చాలా అట్టహాసంగా జరుగుతుంది ఈ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. అలాగే ఎగ్జామ్ జరుగుతుందో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఏదైనా కానీ ఖచ్చితంగా మీరైతే చేసింది పర్ఫెక్ట్గా చేయండి, నిమిషం లేట్ అయినా పర్వాలేదు. ఓకేనా. తర్వాత మీకు అంతా కరెక్ట్గా ఉంటే సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ ఫామ్ మీద ఓకే కొట్టేయండి, సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే కనుక చూడండి మీకు ఎలా ఉంది, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పేమెంట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది. నేనైతే కనుక ఇక్కడ ఎక్సలెంట్ అని ఇచ్చాను, ఎందుకంటే చాలా బాగా వర్క్ అయింది, అంతా కూడా చాలా మంచిగా వర్క్ అయింది. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, ఏదో ఎక్కువ డీటెయిల్స్ ల్యాగ్ లేకుండా అవసరమైన మేరకు డీటెయిల్స్ పెట్టేసి చాలా బాగుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి నేను ఎక్సలెంట్ అని పెట్టాను. వర్క్ కూడా చాలా స్పీడ్ అవుతుంది, వెబ్సైట్ కూడా. ఓకే. ఆ డిజైనింగ్ అంతా కావండి చాలా పీస్ఫుల్గా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక అప్లికేషన్ ఫీజే మరి హెవీగా ఉంది. ఓకేనా. సో ఇది పెట్టేసి ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది, నేను యూజర్ ఫ్రెండ్లీగా ఉంది చాలా బాగుందని టైప్ చేసి పెట్టాను. పెట్టేసిన తర్వాత క్లోజ్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్పుడు క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీ టెట్ February 2024 అని వస్తుంది. మీ యూజర్ ఐడి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ వస్తుంది, మీ యూజర్ ఐడి అన్నీ వస్తాయి, ఇక్కడ డీటెయిల్స్. ఇదే మీ యొక్క అప్లికేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు మీ టెట్కి 2024కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఇది. సో ఈ అప్లికేషన్తో మీకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇది ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇక ప్రింట్ ఆప్షన్ పైన చూపిస్తుంది, చూసుకోండి. అన్ని మరొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ ఐడి కానీ, అప్లికేషన్ టైం కానివ్వండి, ఓకే, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానివ్వండి, ఫైనల్ ఇయర్ కానివ్వండి, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇక మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో ఇక్కడ వస్తుంది అనమాట, పైన ఫోటో కింద సిగ్నేచర్ ఉండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే. అలాగే 50 KBస్కి మించి ఉంటే ఫోటో అప్లోడ్ అవ్వదు, మీరు చూసుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది కూడా పర్ఫెక్ట్గా చేసుకోండి. నెక్స్ట్ పేపర్ 1A, పేపర్ 2A మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ చాలా క్లారిటీగా ఉన్నాయా లేదా, అన్నీ కరెక్ట్గా కదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొకటి చెక్ చేసుకోండి, ఇక్కడ సెషన్ టైము. ఓకే. ఇక్కడ టైం మాత్రం చూసుకోండి, టైము అయిపోయి మీకు కరెక్ట్గా 2-3 నిమిషాల ముందే మీకు వస్తుంది. టైం ఎక్స్టెండ్ చేయాలా వద్దా అని అడుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏది పెడితే కొట్టేకండి, ఎక్స్టెండ్ కాకుండా వేరేది కొట్టారంటే కనుక మీకు అప్లికేషన్ అంతా క్లోజ్ అయిపోద్ది, చేసినంత వేస్ట్ అయిపోద్ది. టైం ఎక్స్టెండ్ చేసుకోమని అడుగుతుంది కాబట్టి ఎక్స్టెండ్ అని కొడితే ఇంకా అప్లికేషన్ అలాగే ఉంటుంది, స్టే ఆన్ పేజ్ అదే పేజ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా అయితే కనుక మనం అయితే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఏపీ టెట్ 2024కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను వీడియో ఎందుకు చేయలేదంటే ఇది లైవ్లోనే మీకు చూపించాను, కానీ స్క్రీన్ షాట్ల రూపంలో చూపించాను. అంటే గజ్బీజ్ అవ్వకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కనుక నాకు చేయడానికి సాఫ్ట్వేర్ కన్వీనియంట్గా లేదు వీడియో రికార్డింగ్, అందుకనేసి నేను మీకు ఈ విధంగా చేసేది చూపించాను. ఓకేనా గైస్. సో ఇది మనకి మొదటగా మీరు ఏం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఇమేజ్ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, 50 KB కన్నా తక్కువ ఉండాలి ఫోటో కాబట్టి దాన్ని ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవాలి. ముందు ఫోటో పెట్టుకుని దాని కింద సిగ్నేచర్ చేసుకుని బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ చేసి దాన్ని ఒక ఫోన్లో ఫోటో తీసుకుని ఓకేనా, ఆ ఫోటోని ఈ యొక్క సైట్లోకి వెబ్సైట్లోకి PIC7 ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసి ఇక్కడ 45 KB వచ్చేటట్టు పెట్టుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫోటోని అప్లికేషన్ ఫామ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా గైస్, అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎడిట్ చేసి మీకు చూపించడానికి. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని నచ్చితే లైక్ చేయండి,
లేదంటే కనుక ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అది ఉంటే కనుక వాళ్ళు కూడా షేర్ చేయండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పండి. ఓకేనా గైస్, ఇది గైస్. అలాగే డిఎస్సి అప్లికేషన్ కూడా ఏ విధంగా అప్లై చేయాలని కూడా నేను మీకు వివరిస్తాను. అయితే టెట్ అప్లికేషన్ ఇప్పటి వరకు ఎందుకు అప్లై చేయలేదు సార్ అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలామంది నాకు పెట్టింది ఏంటంటే కనుక టెట్ అప్లికేషన్ని ఒక 5 days వరకు మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపించకండి సార్, ఎవరు కూడా అప్లై చేసుకోవద్దు అనేసి కొంతమంది అయితే ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నారనమాట. ఆ టెట్ బ్యాచ్ కానివ్వండి వీళ్ళంతా కూడా టెట్ ఎందుకంటే ఆ నోటిఫికేషన్కి ఇంకా పోస్టులు పెంచుతారు. అలాగే కొన్ని ఏవైతే లొసుకున్నాయో వాటి లోటుపాట్ల కోసం అయితే కనుక వీళ్ళందరూ కూడా చిన్న స్ట్రైక్ లాగా ఫాలో అయ్యారు. కొంతమంది అయితే అప్లై చేసుకుంటున్నారని కూడా అది వేరే విషయం. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ మా పరిధిలో ఉన్న వాళ్ళైతే నాకు ఇలా మెసేజ్ చేయడం జరిగింది. అందుకే నేను టెట్ అప్లికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది పెట్టలేదు. అలాగే మెగా డిఎస్సి కూడా విడుదల చేస్తాననేది ముఖ్య కారణం అనమాట దీనికి. ఓకేనా, సో ఇది గైస్. అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అలాగే డిఎస్సి గురించి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఓకేనా, దాని తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి బిట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను 1 by 1 ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అందుకే కొంత టైం పడుతుంది. ఓకేనా గైస్, ఇది గైస్. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.